చిన్న కథ చెప్తాను మీకు. ఒక మార్కెట్లో ఒక వ్యక్తి చేపలు అమ్ముతూ ఉన్నాడు. చేపలు అమ్ముతూ ఉన్న సందర్భంలో అతడు ఒక బోర్డు పెట్టాడు. జాగ్రత్తగా వినాలి మీరు. అతడు ఒక బోర్డు పెట్టాడు. బోర్డు పెట్టి ఆ బోర్డు మీద ఏమని రాశాడంటే, ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని రాశాడు. జాగ్రత్తగా వినండి. ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని రాశాడు. కొంతసేపటికి ఒక కస్టమర్ వచ్చాడు. కస్టమర్ వచ్చి చేపలు కొనడానికి చూశాడు. బోర్డు చూశాడు. ఏమయ్యా, ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని రాసావు, ఇచ్చట కాకపోతే ఎచ్చడో అమ్ముతావా? ఇక్కడే కదా ఉన్నాయి చేపలు, ఇచ్చట ఎందుకు పెట్టావు? తాజా చేపలు అమ్మబడును అంటే సరిపోద్ది కదా అన్నాడు. ఓకే, నిజమేనండి, కస్టమర్ చెప్పాడు కదా, కస్టమర్లే మనకి ప్రాముఖ్యం కాబట్టి కస్టమర్ చెప్పాడు కాబట్టి ఓకే నేను మార్చేస్తాను బోర్డు అన్నాడు. అని వాడు ఏం చేశాడంటే ఇచ్చటాన్ని తీసేసి తాజా చేపలు అమ్మబడును అని చెప్పి బోర్డు పెట్టాడు. మళ్ళా కొంతసేపటికి మరొక కస్టమర్ వచ్చాడు. చూశాడు, ఇవన్నీ చూసి బోర్డు చూశాడు. బోర్డు మీద ఏముంది? తాజా చేపలు అమ్మబడును అని రాయబడి ఉంది. వాడు అన్నాడు, ఏమయ్యా, నువ్వు తాజా చేపలు అమ్మకపోతే పాడైపోయిన చేపలు అమ్ముతావా? కుళ్ళిపోయిన చేపలు అమ్ముతావా? ఎవరైనా నవ్వుపోతారయ్యా, లేనిపోయిన డౌట్లు నువ్వే పెడుతున్నావు. ఇది చదివి ఏమంటారంటే తాజా చేపలు కాదేమో, అందుకే తాజా చేపలను పెట్టాడు ఇక్కడ అని డౌట్ పడతారయ్యా. ఆ తాజా తీసి పాడేవయ్యా, ఏమని పెట్టాలి? చేపలు అమ్మబడును అని పెట్టు అన్నాడు. ఓహో, కస్టమర్లు నా కొరకే చెప్తున్నారు వీళ్ళు, కస్టమర్ల మాట మనం వినాలి, రేపొద్దున వాళ్ళే కదా నాకు వ్యాపారానికి మెట్లు అనుకుని ఆ వచ్చిన వ్యక్తి మాట విని తాజా అనే తీసేసి చేపలు అమ్మబడును అని పెట్టాడు. కొంతసేపటికి మరొక కస్టమర్ వచ్చాడు. చూసి కింద చేపలు చూశాడు, పైన బోర్డు చూశాడు. ఏమయ్యా, కింద చేపలు ఉన్నాయి, పైన చేపలు అని రాయడం ఎందుకయ్యా? కింద అమ్ముతున్న చేపలు కాకపోతే బంగాళాదుంపలు అమ్ముతున్నావు నువ్వు, కింద చేపలే కదా అమ్ముతున్నావు, చేపలు ఎందుకయ్యా? చేపలు తీసావయ్యా, అమ్మబడును అని పెట్టవయ్యా అన్నాడు. ఓహో, నిజమేనండి, సరే మీరు చెప్తున్నారు కాబట్టి నిజమే, మీరన్న మాట కూడా నిజమే, నేను అమ్ముతున్న చేపలే కదా, ఇంకా చేపలని రాయడం ఎందుకు? అక్కడ చూసిన వాళ్ళకి ఎలాగ చేపలు కనపడుతుంటాయి, గుట్టబోస్తాను ఇక్కడ, కాబట్టి చేపలు అని తీసేస్తాను అని చెప్పి తీసేసి చేపలు అని తీసి పాడేశాడు. ఇంకా అక్కడ అమ్మబడును అని మాత్రమే బోర్డు పెట్టాడు. కొంతసేపటికి మరొక కస్టమర్ వచ్చాడు. కొంతసేపటికి మరొక కస్టమర్ వచ్చి చూశాడు, కింద చూశాడు, పైన చూశాడు. ఏమయ్యా, బోర్డు అంత గుట్ల ప్రకారంగా చేపలు పోసావు, ఇక్కడ అమ్ముతా కాకపోతే నువ్వు తింటాకి పెట్టుకున్నావు ఏటయ్యా? ఇవన్నీ అమ్ముతాకే కదా నువ్వు పెట్టుకున్నావు, అమ్ముతాకి పెట్టుకున్నప్పుడు మళ్ళీ అమ్మబడును ఎందుకు? మళ్ళీ అక్కడ బోర్డు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎవడైనా సరే అమ్ముతాకే పెడతాడు. ఇక్కడ ఇది మార్కెట్, ఇది సంత, నువ్వు పెట్టింది ఇక్కడ అమ్మడానికే పెట్టావు, మళ్ళీ బోర్డు ఎందుకయ్యా? నీకు మదిగం లేదట్టి, ఆ బోర్డు తీసి పాడేసేసి చక్కగా చేపలు పెట్టుకో, అందరూ వచ్చుకుంటారన్నాడు. అయ్యో, నిజమే కావాలి, పెద్ద మనుషులాగా ఉన్నాడు ఈయన, చాలా పెద్ద మనుషులాగా పొడుగ్గా ఉన్నాడు, అసలు ఆవుగా ఉన్నాడు, చాలా బాగా వ్యాపారం ఎక్కువ చేసేస్తాడేమో ఇతను, చాలా పెద్ద మనిషి, ఇతని మాట మనం వినాలనుకుని చెప్పి అలాగే సార్ బోర్డు తీసి పాడేస్తాను, ఇంకా బోర్డు నాకు వద్దని చెప్పి బోర్డు తీసి పాడేసేసి ఆ చేపలు అమ్ముకుంటూ చేపలే 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 అని అమ్ముకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఫస్ట్ గుంటే వెళ్ళిన కస్టమర్ ఉన్నాడు చూసావా, వాడు మళ్ళీ రిటర్న్లో అలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి అలా తిరిగి మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చి చూశాడు. చూసి, బాగానే ఉందయ్యా నీ షాపు, మంచి కలర్ఫుల్గా ఉంది, మంచి ఏసీ అది పెట్టావు, చేపలు కూడా గుట్ట గుట్ల కింద ఉన్నాయి, అన్నీ బాగుంది, కానీ బోర్డు లేదటయ్యా అన్నాడు. నువ్వు ఇంటా ఉంటే చెప్పేవాడు అలాగే చెప్తాడు, అర్థమవుతుందా మీకు? అందు కాబట్టి ఎవరి మాట వినాలి మీరు? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, సంఘ కాపురి మాట మాత్రమే మీరు వినాలి. మీరు వింటూ పోతే ఆ చివరి కాడికి ఏమైందంటే చిర్రెత్తి నాకు వ్యాపారం వద్దు, నాకేమి వద్దు, నాకు వద్దని చెప్పి అక్కడ వదిలేసి పారిపోయాడు. నువ్వు వింటా ఉంటే తవరేస్తారు నిన్ను, అర్థమవుతుందా? ఎవరి మాట వినకు. ఎవరి మాట వినాలండి? దేవుడి మాట విను.